హాయ్ అండి, అందరికి నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఈరోజు నా గార్డెన్లోని మొక్కలకు, ముఖ్యంగా పూల మొక్కలకు నేను ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే ఇంకా నేను నా దగ్గర ఉండేటువంటి గార్డెన్ వేస్ట్ని ఎలా యూజ్ చేస్తున్నాను అనేది అది కూడా చెప్తాను. కొత్తగా ఎవరైనా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇవి వేపాకులండి. మా ఇంటి పక్కన వేప చెట్టు ఉంది. ఆకులు రాలి పడుతుంటే వాటిని ఇలాగా నేను ఒక దాంట్లోకి తీసుకుని దాచి ఉంచుతున్నాను. దీన్ని కంపోస్ట్ లోకి నేను వాడతాను. ఒక చిన్న బకెట్ తీసుకున్నాను. దానికి హోల్స్ అవి పెట్టేసుకున్నాక అడుగున కొంచెం కోకోపీట్ లాంటిది వేసాను. దాని మీద కొంచెం ఎండుటాకులు వేసి రోజు మన గార్డెన్, మన ఇంట్లో వంటింట్లో వచ్చేటువంటి కిచెన్ వేస్ట్ ఉంటుంది, దాదాపు 1/2 kg వరకు వస్తుంది. దాన్ని వేసేసి పైన 2 లేయర్స్ గా ఎండుటాకుల్ని వేసాను. తడి చెత్త ఒక వంతు ఉంటే 2 వంతులు ఎండుటాకులు కనీసం వేసుకోవాలి. వేసవి కాలంలో కంపోస్టింగ్ అనేది త్వరగా అవుతుంది. నేను ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ ని ఇందులో వేస్తున్నాను. ఇందులో అన్ని కూరగాయ తొక్కలు అన్ని కూడా ఉన్నాయి. దీని మీద మళ్ళీ ఎండుటాకులు ఒక 2 లేయర్స్ వేస్తున్నాను. మన గార్డెన్ లో వచ్చిన వేస్ట్ ని పడేయకుండా ఇలా కంపోస్ట్ చేసుకోవడం వల్ల మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. అలాగే ఈ ఎండుటాకుల్ని మల్చింగ్ కి కూడా వాడుకోవచ్చు. ఇలా వేసే కొద్దీ ఇది అణిగి కంపోస్ట్ లా తయారవుతుంది. ఎండుటాకులు కొన్ని వేసిన తర్వాత మట్టి కూడా ఒక లేయరు వేసుకోవచ్చు. మధ్య మధ్యలో OWDC సొల్యూషన్ కొంచెం స్ప్రింకిల్ చేయడం లేదా పుల్లటి మజ్జిగ స్ప్రింకిల్ చేయడం వల్ల కంపోస్ట్ అనేది బాగా తయారవుతుంది. బియ్యం కడుగు నీళ్లు 2 రోజుల క్రితం ఈ డబ్బాలో వేసి ఉంచాను. దాంట్లోనే ఏం వేసానంటే, మామూలుగా ఈ బియ్యం కడుగు నీళ్ళల్లో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, NPK ఉంటుంది. ఇంకా మొక్కలకి మెగ్నీషియం లాంటివి అందడం కోసం బీట్రూట్ తొక్కలు కానీ చిన్న చిన్న పీసెస్ కానీ ఉంటే ఇలాగా నీళ్ళలో నానబెడితే దాంట్లో సారం అంతా ఇందులోకి వస్తుంది. దీన్ని పూల మొక్కలకు నేను ఇస్తూ ఉంటాను. పూల మొక్కలకు ఈ రైస్ వాటర్ తో పాటు ఈ బీట్రూట్ నానబెట్టినటువంటి నీళ్ళని ఇవ్వడం వల్ల మంచి పోషకాలు అందుతాయి. పెద్ద సైజులో పూలు పూయడానికి, మంచి కలర్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలాగా 2 రోజుల పాటు నేనైతే ఉంచాను. చూసారు కదా, ఎర్రగా తయారైంది. ఇది సమ్మర్ లో లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటే మొక్కలు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో బెల్లం మొక్క అలా ఓపెన్ గా ఉండిపోయింది. దీన్ని పడేయడం ఎందుకని చెప్పి నేను ఆ బెల్లం మొక్కని ఈ డబ్బాలో వేసి వాటర్ పోసి ఫెర్మెంట్ చేసి ఉంచాను. బెల్లం అనేది మనం ఇచ్చేటువంటి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసినప్పుడు ఫెర్మెంటేషన్ బాగుండడానికి హెల్ప్ చేస్తుంది కదా. దీంట్లోనే నేను అరటి పండు తొక్కలు వేసి ఉంచాను. దీనివల్ల మొక్కలకు పొటాషియం అనేది అందుతుంది. కొద్ది మోతాదులో ఫాస్ఫరస్ కూడా అందుతుంది. అందువల్ల దీన్ని కూడా ఇప్పుడు మొక్కలకు నేను ఇస్తున్నాను. రెండింటిని మిక్స్ చేస్తాను. ఈ తొక్కలను పడేయకుండా కంపోస్ట్ లో వేసుకోవచ్చు. అయితే దీన్ని డైరెక్ట్ గా మొక్కలకు ఇవ్వకుండా వాటర్ కలుపుకోవాలి. మనం తయారు చేసుకున్నటువంటి 1 వంతు లిక్విడ్ ఫర్టిలైజర్ కి దాదాపు 2 నుంచి 3 వంతుల వరకు నీటిని కలుపుకోవాలి. అంటే 1 లీటరు ఫర్టిలైజర్ ఉంటే 3 లీటర్ల నీటిని కలుపుకొని మొక్కలకు ఇచ్చుకోవచ్చు. ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాము. మామూలుగా నేను ఏం చేస్తుంటానంటే, రైస్ వాష్ వాటర్ లో ఈ బీట్రూట్ తొక్కలనే కాదు, కిచెన్ వేస్ట్ ఏదైనా సరే కొంచెం ఉన్నప్పుడు కూడా అందులో నానబెట్టి ఇస్తూ ఉంటాను. చాలా మంది దాన్ని ఇస్తూ ఉంటారు. రోజు ఇవ్వక్కర్లేదు, వారానికి ఒకసారి ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకి యూజ్ ఉంటుంది. కిచెన్ వేస్ట్ తో లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా బాగా చేసుకోవచ్చు. 2-3 రోజుల్లోనే చక్కని ఫర్టిలైజర్స్ తయారవుతాయి. మొక్కలకు ఎలా ఇవ్వాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇలాగా మన గార్డెన్ లోని పూల మొక్కలన్నిటికీ కూడా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్, ఇలాగా బియ్యం కడుగు నీళ్లు, కూరగాయ తొక్కలు పెట్టింది కావచ్చు, లేదా ఉల్లిపాయ తొక్కలు కావచ్చు, ఏదో ఒకటి ఎవ్రీ వీక్ కూడా ఇస్తూ ఉంటే బాగుంటుంది. మన గార్డెన్ లోని మందారాలు, గులాబీలు అన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ ని ఇవ్వచ్చు. చూసారు కదా, ఈరోజు నా ఇంట్లో ఉండే వేస్ట్ ని పడేయకుండా నా మొక్కలకు ఎలాంటి ఫర్టిలైజర్ నేనైతే ఇచ్చానో. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.